ఆమెకి పెళ్లైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ ప్రియుడి మోజులో పడి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కడతీర్చింది. కట్టుకున్నవాడిని కన్నవాళ్ళను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. చివరికి పాపం పండి కటకటాల పాలైంది. మెదక్ జిల్లా శివంపేట మండలం సభాష్పల్లి గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 2 ఏళ్ల కూతురుని ప్రియుడితో కలిసి హత్య చేసింది తల్లి. కన్నపేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అని కనికరం లేకుండా పసిమొగ్గను చిదిమేసింది. సభాష్పల్లి గ్రామానికి చెందిన మమతకు 5 ఏళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన భాస్కర్తో పెళ్లైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఏడాది మార్చిలో భర్తతో గొడవ పెట్టుకుని 2 పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చేసింది మమత. కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా భర్త దగ్గరకు వెళ్లడానికి ఆమె నిరాకరించింది. దీంతో వారు కూడా ఏమీ అనలేకపోయారు. ఉన్నట్లుండి మే 27న తన 2 ఏళ్ల కూతురు తనుశ్రీని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. నెలలు గడిచినా జాడలేకపోవడంతో మమత తండ్రి రాజు శివంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మమత ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మమతతో ఫయాజ్ అనే యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించారు. అయితే చిన్నారి తనుశ్రీ లేకపోవడంతో ఇద్దరినీ ప్రశ్నించారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండడంతో తమదైన శైలిలో పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు. చివరకు చిన్నారిని తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని చిన్నారిని కొట్టి గొంతు నులిమి చంపేసినట్లు తల్లి అంగీకరించింది. ప్రియుడు ఫయాజ్ కూడా ఈ హత్యకు సహకరించాడు. చిన్నారి మృతదేహాన్ని సభాష్పల్లి గ్రామ శివారులో పూడ్చిపెట్టి పారిపోయినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వెంటనే నిందితులను సభాష్పల్లి గ్రామానికి తీసుకొచ్చిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పూడ్చిన చోటుకు తీసుకువెళ్లారు. జేసీబీతో తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు. పూడ్చిపెట్టి 3 నెలలు కావడంతో కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. తల్లి మమత, ప్రియుడు ఫయాజ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళయి రాయపోలు గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపోలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడి నుంచి కూడా గత మార్చి నెలలో అక్కడి నుంచి కూడా ఈ ఫయాజ్ అని శభాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. తమకు పాప అడ్డు వస్తుంది, తమ సంబంధానికి అడ్డు వస్తుంది, పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్లుంది. ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా, ఎటు పోయినారు, ఎక్కడ పోయినారు అని చెప్పి పూర్తి మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలో సంచలనం రేపింది. ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డను కాటికి పంపిన తల్లిపై గ్రామస్తులు మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా కాపురాలు ఎలా కూలుతున్నాయో, జీవితాలు ఎలా నాశనమవుతున్నాయో ఈ ఘటన అద్దం పడుతోంది.